హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా టేస్టీగా మునక్కాయ సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వేడి వేడి రైస్లోకి ఈ సాంబార్ చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కందిపప్పుని వాష్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. దానిలో వెల్లుల్లి, టమాటాలు, పసుపు, కొద్దిగా నూనె, నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక పప్పుని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగానే ఉడికించుకున్న పప్పు, చింతపండు రసం, సాంబార్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైనంత నీళ్లు కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. వేడివేడిగా మునక్కాయ సాంబార్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి.